హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది కదా! నేను ఇప్పుడైతే నా వెయిట్ లాస్ జర్నీ, నేను 3 మంత్స్‌లో 15 కేజెస్ ఎలా తగ్గానో మీకైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అలాగే చాలామంది నేను ఫుడ్ తినుకుంటానే తగ్గుతున్నాను అని చెప్తున్నారు కదా! మనం ఫుడ్ తినుకుంటా తగ్గడం అనేదైతే అంత ఈజీ కాదండి. మనం ఫుడ్ తినుకుంటూ తగ్గుతున్నామంటే వాళ్ళు ఆల్రెడీ వెయిట్ లాస్ అయ్యి, మనం అదే వెయిట్‌ని మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఫుడ్ తినుకుంటూ తగ్గొచ్చు. కానీ మనం స్టార్టింగ్ ఓవర్ గెయిన్ వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతాం కదా! సో, ఆ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు దాన్ని తగ్గించుకోవడం కోసం మాత్రం ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. నేను ఫుడ్ ఒక్కటే కంట్రోల్ చేసుకొని వెయిట్ తగ్గుతున్నాను అంటారు. మీరివాళ ఫుడ్ తగ్గిస్తారు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఫుడ్ తినాలనిపిస్తది కదా మీకు. మళ్ళీ అప్పుడు అయినా ఆ వెయిట్ అనేది పెరిగిపోతారు కదా! ఎప్పుడో ఒకప్పుడు మనం ఫుడ్ తిన్నప్పుడు. సో, మనం ఫుడ్‌ని కంట్రోల్ చేయాలి. ఎట్ ఏ టైమ్ మనం వర్కౌట్ చేయాలి. ఆ 2 మనం బ్యాలెన్స్ చేస్తేనే వెయిట్ అనేది ఈజీగా తగ్గగలుగుతామండి. తప్పకుండా తగ్గుతాం. నేనైతే 15 కేజెస్ అయితే తగ్గాను. డేలో నేనేం తిన్నాను, నెక్స్ట్ డే నేను డిఫరెంట్ ఫుడ్ చేసుకున్నాను. సో, మీకలా ఏ డేకు 7 డేస్ ఉంటాయి కదా వీక్లీ. ఆ 7 డేస్ 7 డిఫరెంట్ ఫుడ్స్ అయితే నేను చెప్తాను. సో, ఈరోజు నేనేం రెసిపీ చేసుకొని, ఎలా తిన్నాను, ఎలా తగ్గాను అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా పెడతాను. దాంతో పాటు నేనేం చేశాను. సో, మీకివన్నీ కావాలనుకుంటే నా వీడియో అయితే ఎండ్ వరకు తప్పకుండా చూసేసేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మ్యారేజ్ అయినప్పుడైతే నేను 57 కేజెస్ ఉన్నాను. దానికోసమే మీకు ఫోటోస్ చూపియడం కోసమైతే ల్యాప్‌టాప్ అయితే ముందు పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ. ఇదైతే నా మ్యారేజ్ అప్పుడు దిగిన ఫోటో. నేనప్పుడైతే 57 కేజెస్ ఉన్నాను. పాప పుట్టిన తర్వాతకైతే 70 ప్లస్. మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను. నేను ఇందులో అయితే 70 ప్లస్ కేజెస్ అయితే ఉన్నాను. అండ్ రీసెంట్‌గా నేను 3 మంత్స్ డైట్ చేశానని చెప్పాను కదా! 3 మంత్స్ డైట్ చేశాకైతే 15 కేజీస్ అయితే తగ్గాను. సో, ఇది కూడా నేను పాప బర్త్‌డేకైతే నేను 70 కేజెస్ ఉన్న ఫోటో ఇది కూడా. ఇదైతే నేను రీసెంట్‌గా దిగిన ఫోటో. 57 కేజెస్ ఉన్నాను. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఏం చేయాలి? ఏం ఫుడ్ తినాలి? అనేదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. వెళ్దాం పదండి. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ముందుగా హాట్ వాటర్. హాట్ వాటర్‌లో లెమన్ కొంచెం అయితే పిండేసుకోవాలి. అండ్ అలాగే లెమన్‌తో పాటు ఇందులో నేనైతే హనీ వేసుకోను. హనీ కానీ లేకపోతే మనకి కొంతమంది బెల్లం కూడా యాడ్ చేసుకుంటారు. నేను బెల్లం కూడా వేసుకోను. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. ఇది మనకి డాండ్రఫ్ కూడా రిమూవ్ చేస్తుంది సాల్ట్ వేసుకోవడం వల్ల. సో, లెమన్ అండ్ అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మనం ఏం తినకుండా హాట్ వాటర్ అయితే తీసుకోవాలి ఫస్టు. హాట్ వాటర్ అయితే తాగేసాను. నెక్స్ట్ అయితే ఎక్సర్‌సైజ్ చేయాలి. సో, నేనెలా ఎక్సర్‌సైజ్ చేశాను, ఏం చేశాను అనేదైతే ఇప్పుడు చూపిస్తాను. ఒకసారయితే వెళ్దాం. యూట్యూబ్‌లో అయితే 'డాన్స్ విత్ దీప్తి' అని తన ఛానెల్ ఓపెన్ చేయండి. తను జంబో డాన్సెస్ అయితే చూపిస్తుంది. ఒక్క వీడియో 30 మినిట్స్ వెయిట్ లాస్ డాన్స్ అయితే చూపిస్తుంది తను. అండ్ అలాగే మీరు డైలీ చేయాల్సిన అవసరం లేదు 30 మినిట్స్. స్టార్టింగ్ 1 డే 15 మినిట్స్ చేయండి. సెకండ్ డే 20 మినిట్స్, థర్డ్ డే 20 మినిట్స్, అలా టైమింగ్ అనేది పెంచుకుంటూ వెళ్ళండి. మీకు స్టార్టింగ్ ఒక 3 డేస్ అయితే లెగ్ పెయిన్స్ ఉంటవి. 3 డేస్ తర్వాతకి కూడా మీరు కంటిన్యూగా అలాగే చేస్తే మీకు లెగ్ పెయిన్స్ అనేవి తెలియదు. కానీ మీరెప్పుడైతే స్టాప్ చేసి డే బై డే చేస్తారో మీకు లెగ్ పెయిన్స్ అనేవి అలాగే ఉంటవి. సో, మీరెంత లెగ్ పెయిన్ ఒచ్చినా కూడా ఒక 3 డేస్ కంట్రోల్ చేసుకోండి. ఆ తర్వాతకి మీకు లెగ్ పెయిన్స్ అనేవైతే ఉండవు. ఇప్పుడైతే 1 సెకండ్ తన డాన్స్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇలా తన ఛానెల్‌లో డిఫరెంట్‌గా డాన్సెస్ అయితే ఉంటవి. తన ఛానెల్ ఓపెన్ చేస్తే కనిపిస్తవి. ఇలా డాన్స్ అయితే ఒక 30 మినిట్స్ చేయండి. తను డాన్స్ చేసేటప్పుడు కూడా అంత అలసిపోయినట్టయితే అనిపించదు. చాలా ఎనర్జీతో చేస్తుంది. మనకి కూడా అంతే బాగా చేయాలనిపిస్తుంది. తప్పకుండా ఇదైతే ఫాలో అవ్వండి. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే నేను అవకాడో అండ్ బ్రెడ్ రెసిపీ చేయాలనుకుంటున్నాను. ఇదైతే మనకి చాలా ఈజీ ప్రాసెస్. అవకాడోని ఇలా కట్ చేసుకోండి.
ఇందులో గింజ ఉంటుంది కదా, తీసేసేయండి. సో దీన్ని ఒక ప్లేట్‌లో వేసేసుకొని దీన్ని ఇలా స్మాష్ చేసుకోండి. సో దీన్ని ఇలాగైతే మొత్తం స్మాష్ లాగా అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇది పక్కన పెట్టేసుకొని 1 ఆనియన్, 1 టమాటా తీసుకోండి. ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. టమాటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదా, అదైతే ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే టమాటా కూడా ఇందులో వేసుకోండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. సో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 2 బ్రెడ్స్ తీసేసుకొని అవైతే 2 వైపులా ఇలా కాల్చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఇలా కాలిన తర్వాతకి మనం ఇందాక పక్కన పెట్టేసుకున్న అవకాడో పేస్ట్ ఉంది కదా, అది దీనిపైన అయితే ఇలా పెట్టేసేసుకోవాలి. ఒకవైపు మాత్రమే ఇలా పెట్టేసేసుకొని కింద కొంచెం కాలిన తర్వాతకి ఒకదానిపై ఒకటైతే ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా కాల్చేసేసుకొని పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇది కూడా మనము 7 to 8 మధ్యలో అయితే మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. అంత హెవీగా తీసుకోకూడదు బ్రేక్ఫాస్ట్ కూడా. మనం కొంచెం లైట్గా తింటేనే మన వెయిట్ లాస్ అనేది తెలుస్తుంది. అలాగే అవకాడో అవైలబుల్ లేని వాళ్ళు కూడా నేను ఇంకా వేరే రెసిపీస్ కూడా చెప్తాను బ్రేక్ఫాస్ట్ కోసము, అది కూడా చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక మనకి రొటీన్‌గా ఇంట్లో ఏం వర్క్ ఉంటుందో అదైతే చేసేసుకోవాలి. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు ఆఫీస్ వర్క్ ఏదైనా చేసేసుకుంటాం కదా. మధ్యలో అయితే వాటర్ అయితే తప్పకుండా తాగండి. మనం ఎంత వాటర్ తాగితే ఆకలి అనేది అయితే అస్సలు గుర్తుకు రాదు. మనం ఏదో ఒకటి తినాలి, తినాలి అనుకోకుండా మన వర్క్ మనం చేసుకుండా ఉన్నామనుకోండి, మనకి ఆకలి అనేది అయితే తెలియదు. మనం ఏదైనా తినే ముందు కూడా 1 గ్లాస్ వాటర్ తాగి, ఆ తర్వాతకి ఆ ఫుడ్ ఫినిష్ చేయండి. మనకి అప్పుడనేదేంటంటే ఆల్రెడీ వాటర్ తాగేస్తాం కదా 1 గ్లాస్. మనకి ఎక్కువ ఫుడ్ అనేది తినాలనిపించదు. దానివల్ల కూడా మనము వెయిట్ లాస్ అనేది చాలా వరకు తగ్గుతారు వాటర్ వల్ల. ఇప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కదా. నెక్స్ట్ 11-12 మధ్యలో ఏం తింటానో చూపిస్తాను. ఇప్పుడైతే 11-12 అయింది. సో వీటి మధ్యలో అయితే నేను 1 ఫ్రూట్ ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్ తీసుకోండి. నేనైతే ఇక్కడ కివి తీసుకున్నాను. అలాగే నైట్ మొత్తం నానబెట్టిన బాదం 5 అయితే తీసేసుకోవాలి. డేట్స్ మీకు కావాలంటే మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్నా అవైతే ఇంక్లూడ్ చేసుకోండి ఇందులో. బట్ ఫ్రూట్ మాత్రం ఒక్కటే తినండి. బనానా అయితే స్కిప్ చేయండి. చాలా మంది బనానా తినడం వల్ల అయితే లావవుతారు. నాకు తెలిసిన వరకైతే నేనైతే స్కిప్ చేశాను బనానా. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తింటే తినండి. బట్ దానివల్ల కూడా కొంచెం ఓవర్ వెయిట్ అనేదైతే ఉంటది నాకు తెలిసినంత వరకి. సో నేనైతే బనానా తినను. ఇదైతే నేను 11-12 మధ్యలో అయితే నేను తీసుకుంటాను. 1-2 మధ్యలో మనము లంచ్ అనేది కంప్లీట్ చేయాలి. దానికోసం అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం చేస్తున్నా అనేదైతే చూడండి. ఒకరోజు ఒక్కొక్క రెసిపీ చెప్తాను. వెజ్, నాన్ వెజ్ అలా. నాన్ వెజ్‌లో కూడా మనం మటన్ అయితే తినకూడదు. మటన్ అయితే స్కిప్ చేసేసేయండి. ఫిష్ అండ్ చికెన్ ఈ 2 మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 కప్ రాగి పిండి, అలాగే 1 కప్ ఓట్స్ పౌడర్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని నేను ఇందులో చూపిస్తున్న విధంగా ఇలాగైతే కలిపేసేసుకోండి. మనకు ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఫస్ట్ ప్యాన్ అయితే హీట్ అవ్వాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేసేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక స్లోగా ఇలాగైతే అట్టు వేసేసుకోండి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాతకి నెక్స్ట్ వైపుకైతే టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 సైడ్స్ కాలింది కదా, ప్లేట్‌లోకైతే తీసేసుకోండి. సేమ్ ఇలాగే నెక్స్ట్ అటు కూడా వేసేసుకోండి. నెక్స్ట్ అయితే నేను సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను.
దానికోసం ఒక కీర ఇలా తీసేసుకొని ఇలా పీల్ చేసేసుకోండి చిన్న చిన్నగా. నెక్స్ట్ అందులో 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం ఇలాగైతే కలిపేసేసుకోండి. నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. మనం లంచ్ చేసే ముందు 1 గ్లాస్ వాటర్ అయితే తాగి ఆ తర్వాత లంచ్ చేయాలి. అట్టు, ఎగ్ కర్రీ, కీర, సలాడ్. 4-5 మధ్యలో 1 బ్లాక్ కాఫీ అండ్ 1 ఫ్రూట్. సో నేను బ్లాక్ కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూపించేస్తాను. చూసేసేయండి. ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలి. అందులో అయితే 3 యాలకులు, 1 చెక్క అయితే యాడ్ చేసేసుకొని బాగా అయితే మసలపెట్టేసేసుకోండి. ఇప్పుడు పక్కన ఒక 1 గ్లాస్ తీసేసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసుకోవాలి. అందులో అయితే కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేసేసుకొని ఇలాగైతే కలిపేసేసుకోండి. ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసేసుకొని ఏదైతే మనం గ్యాస్ మీద మసలపెట్టామో దాన్నైతే తీసుకొని ఇందులో అయితే ఇలాగ వడబోసేసుకోండి. బ్లాక్ కాఫీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి తాగండి. మీకు ఒకవేళ నచ్చకున్నా కానీ అలవాటు చేసుకోండి. ఒక 2 డేస్ అయితే అదే అలవాటు అయిపోతుంది. మరి అంత వరస్ట్‌గా అయితే ఉండదు. స్వీట్ కూడా ఏది యాడ్ చేసుకోకండి ఇందులో. ఇలాగే తాగేసేయండి. టేస్టీగా కూడా ఉంటుంది. 4-5 మధ్యలో అయితే బ్లాక్ కాఫీ, దానిమ్మ గింజలు, 1 క్యారెట్. ఈవినింగ్ ఇలా తినేసిన తర్వాతకి మళ్ళీ 30 మినిట్స్ అయితే నేను ఏదైతే చూపించానో డాన్స్ విత్ దీప్తి అదే ఎక్సర్సైజ్ అయితే చేయాలి. నెక్స్ట్ అయితే మీకు డిన్నర్ రెసిపీ చూపిస్తాను చూడండి. దానికోసం ఇక్కడ పన్నీర్ కట్ చేసేసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకోండి. కొంచెం ఆయిల్ పోసేసుకోండి. ఇప్పుడైతే దాన్ని ఒకసారి మొత్తం ఇలాగా పన్నీర్‌కి పట్టేసేలాగా కలిపేసేసుకోవాలి. అలాగే ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం పక్కన పెట్టేసుకున్న పన్నీర్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడైతే ఫ్రై అయ్యాయి కదా కొంచెము. ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసేసుకున్న ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అయితే ఇందులో వేసేసుకోండి. అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా! అంతే మన పన్నీర్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డిన్నర్ తినే ముందు అగైన్ 1 గ్లాస్ వాటర్ అయితే తీసేసుకోండి. 7-8 మధ్యలో అయితే మన డిన్నర్ కంప్లీట్ చేసేసుకోవాలి. నేనైతే పన్నీర్ సలాడ్ చేశాను కదా! అదైతే తింటున్నాను. ఈరోజైతే నేను అన్ని రెసిపీస్ చూపించాను కదా! మీరు కూడా ఇలాగే నేనేమేం చేశానో అలాగే ఫాలో అవ్వండి. తప్పకుండా మీరైతే వెయిట్ లాస్ అవుతారు. 3 మంత్స్‌లో 15 కేజెస్ అయితే తగ్గుతారు. మీరు ఎవరైనా తగ్గి ఇలా ట్రై చేసిన వాళ్ళుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా మీకు వెయిట్ లాస్ రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేనైతే చేసి చూపిస్తాను. ఇది ఇవాల్టి నా వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.